డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛత పక్వాడాలో 3వ రోజుకు చేరుకున్నాం. 3వ రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉన్నది. ఎస్ఎంసి పీటీఏ సమావేశాలు, చేతులు కడుక్కోవడం, హైజీన్, నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణపై అవగాహన కల్పించడం. ఫ్రెండ్స్, ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు. వీటి ఉద్దేశం పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి నిర్ణయాలు తీసుకునే వేదిక మరియు విద్యార్థుల విద్య, ఆరోగ్యం, శుభ్రత, మౌలిక సదుపాయాలపై చర్చ. రాజేష్, ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు తెలుపగలవా? ఎస్, తప్పకుండా వివరిస్తాను కుందన. ముందుగా పాఠశాలల్లో శుభ్రత పాటించడానికి చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యార్థుల భద్రతపై చర్చ, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల హాజరు ఫలితాలను పరిశీలించడం మరియు గ్రంథాలయం, ప్రయోగశాల వంటి సదుపాయాల అభివృద్ధి. మరి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు? ఈ సమావేశంలో పాల్గొనేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కుందన, పీటీఏ సమావేశం గురించి నువ్వు వివరించగలవా? తప్పకుండా వివరిస్తాను రాజేష్. పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సంఘం అన్నమాట. మరి ఈ పీటీఏ ముఖ్య ఉద్దేశం ఏమిటి? పీటీఏ సమావేశ ఉద్దేశాలు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల విద్యాభివృద్ధికి చర్చించడం, కుటుంబం మరియు పాఠశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం. సమావేశాల్లో చర్చించే ముఖ్య అంశాలేమిటి? ఈ పీటీఏ సమావేశాల్లో చర్చించే అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, విద్యార్థుల శ్రేయస్సు, మానసిక ఆరోగ్యం, శుభ్రతపై చర్చ, ఇంటి వాతావరణం మరియు పాఠశాల వాతావరణాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో సూచనలు ఇవ్వడం, మరియు విద్యార్థుల హాజరు, పుస్తకాలు, ఫీజులు వంటి విషయాలపై చర్చ. మరి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు కుందన? ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పాల్గొంటారు రాజేష్. ఎస్ఎంసి మరియు పీటీఏ సమావేశాల ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధికి సమన్వయం, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెరగడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సహకారం పెరగడం, మరియు విద్యార్థుల సమస్యలకు సమాధానాలు పొందడం, పాఠశాల అభివృద్ధికి సంయుక్తంగా చర్యలు తీసుకోవడం. మరి 3వ రోజు కార్యక్రమంలో భాగంగా చేతులు కడుక్కోవడం, హైజీన్ వంటివి ఇప్పుడు చూద్దాం. చేతులు కడుక్కోవడంలో 7 స్టెప్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హ్యాండ్ వాషింగ్ డే రోజున ఇవి మనం నేర్చుకున్నాం కదూ. వాటిని మరలా ఒకసారి చూద్దాం. మొదటి స్టెప్ చేతులను తడపడం. తర్వాత హ్యాండ్ వాష్ను తీసుకుని చేతులకు బాగా రుద్దాలి. రెండవ చిత్రంలో చూపిస్తున్నట్లుగా వేళ్ల మధ్యలో రుద్దాలి. మూడవ చిత్రంలో చూపిస్తున్నట్లుగా ఒక చేతిని మరొక చేతిపై ఉంచి వేళ్ల సందుల్లో బాగా రుద్దాలి. నాలుగవ చిత్రంలో చూపిస్తున్నట్లు గోళ్లను రుద్దాలి. ఐదవ చిత్రంలో బొటన వేళ్లను బాగా రుద్దాలి. ఆరవ చిత్రంలో చూపిస్తున్నట్లు అరిచేతులు మునివేళ్లతో బాగా శుభ్రంగా రుద్దాలి. ఏడవ చిత్రంలో చూపిస్తున్నట్లు చేతి మణికట్టు దగ్గర శుభ్రంగా తోముకోవాలి. తర్వాత చేతులను పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా 7 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. 3వ రోజు కార్యక్రమంలో చివరిదిగా హైజీన్. హైజీన్ అంటే శుభ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించే అలవాట్లు, చర్యలు ఈ విధంగా ఉన్నాయి. హైజీన్ అర్థం శరీరాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రోగాలు రాకుండా కాపాడుకోవడం, ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం. మరి ఇప్పుడు హైజీన్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందామా? పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత శుభ్రత. ప్రతిరోజు స్నానం చేయడం,
చేతులు కడుక్కోవడం, భోజనం ముందు మరుగుదొడ్డి తర్వాత అతి శుభ్రంగా కడుక్కొని వెళ్ళను. గోళ్ళు కత్తిరించుకోవడం, బట్టలు శుభ్రంగా ధరించడం. తర్వాత ఫుడ్ హైజీన్ అంటే ఆహార శుభ్రత. శుభ్రమైన నీరు త్రాగడం, ఆహారం కప్పిపెట్టడం అంటే మూతలు సరిగ్గా పెట్టడం, వండే ముందు తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం. మరి హైజీన్లో మూడవ అంశం ఎన్విరాన్మెంట్ హైజీన్ అంటే పరిసర పరిశుభ్రత. ఇంటి చుట్టూ చెత్త లేకుండా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అంటే దోమలు రాకుండా ఉండడానికి టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవడం. హైజీన్ గురించి సులభంగా చెప్పాలంటే హైజీన్ ఈజ్ ఈక్వల్ టు శుభ్రత ప్లస్ ఆరోగ్యకరమైన అలవాట్లు అన్నమాట. మూడవ రోజు కార్యక్రమంలో చివరిది వర్షపు నీరు సేకరణపై అవగాహన. వర్షపు నీరు సేకరణ అంటే వర్షం పడేటప్పుడు నీటిని వృధా కాకుండా సేకరించి శుద్ధి చేసి ఉపయోగించడం లేదా భూమిలోకి చొప్పించి భూగర్భ జలాలను పెంచడం. ఇది మన కుటుంబానికి, గ్రామానికి, పట్టణానికి ఎంతో ఉపయోగకరం. మరి వర్షపు నీరు సేకరణ ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. రాజేష్, ఈ విషయాలను మాకు కొంచెం తెలియజేస్తావా? తప్పకుండా చెప్తాను కుందన. వర్షపు నీటిని ఉపయోగించడం వల్ల నీటి కొరత తగ్గుతుంది, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సరఫరా మెరుగుపడుతుంది, నీటి వృధా తగ్గించవచ్చు, వ్యవసాయానికి, తోటకు, ఇంటి పనులకు నీటిని అందించవచ్చు, వరదలు, నీటి నిల్వ సమస్యలను తగ్గించవచ్చు, పర్యావరణాన్ని రక్షించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. మరి పాటించాల్సిన జాగ్రత్తలు: పైకప్పును శుభ్రంగా ఉంచాలి, నీరు సేకరించే ట్యాంకును మూసివేసి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి, మొదటి వర్షపు నీటిని వదిలివేసి తర్వాత శుద్ధమైన నీటిని సేకరించాలి, నిల్వ చేసే ట్యాంకును తరచూ శుభ్రపరచాలి. వర్షపు నీటి సేకరణపై సందేశం: వర్షపు నీటిని సేకరించండి, నీటిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి. చాలా చక్కటి సందేశం ఇచ్చావు రాజేష్. వర్షపు నీటిని సేకరించండి, నీటిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి. ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామంలో వర్షపు నీటి సేకరణను ప్రారంభిస్తే నీటి సమస్యలు తగ్గి ఆరోగ్యంగా, సంపన్నంగా జీవించవచ్చు. ఫ్రెండ్స్, మూడవ రోజు కార్యాచరణతో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.